ఏపీ అసిస్టెంట్ ప్రాసిక్యూటర్స్కి రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ రిక్రూట్మెంట్ 2025 గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ 11 ఆగస్టు తేదీ నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. అయితే నియామక సంస్థ పేరు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. పోస్ట్ వచ్చేసి మొత్తం 42 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు విధానం ఎలా ఉంటుందంటే ఆన్లైన్ విధానం. అయితే ఇది 11 ఆగస్టు నుంచి 7 సెప్టెంబర్ మధ్య జరిగే ప్రక్రియగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కదా. ఇది మొత్తం 42 పోస్టులు కలిగి ఉంది. జోన్ల వైజ్గా ఇది మొత్తం ఖాళీలు ఎట్లా ఉన్నాయంటే జోన్ 1 అంటే విశాఖపట్నం రేంజ్లో 13 ఖాళీలు ఉన్నాయి. జోన్ 2 ఏలూరు రేంజ్లో 12 ఖాళీలు ఉంటాయి. జోన్ 3 గుంటూరు రేంజ్లో 12 ఖాళీలు ఉన్నాయి. జోన్ 4 కర్నూలు రేంజ్లో 5 ఖాళీలు. మొత్తం పోస్టులు 42 ఉన్నాయి. ఇక అర్హత విషయానికి వస్తే పోస్టులు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా డిగ్రీ చేయాల్సి ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. బ్యాచిలర్ లా డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి. అంటే బ్యాచిలర్ నార్మల్ డిగ్రీ కాదు, లా డిగ్రీ చదివి ఉండాలి. రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టులలో కనీసం 3 సంవత్సరాల న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం కూడా ఉండాలి. ఏపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిక్రూట్మెంట్ 2025కి గాను 1/7/2025 నాటికి 42 సంవత్సరాల మించకుండా వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయసు అనేది సడలించడం జరుగుతుంది. అంటే ఎక్కువ వయసు ఇవ్వడం జరుగుతుంది. 42 సంవత్సరాలు నుంచి ఒక 3-2 ఇయర్స్ ఎక్కువ 45 దాకా కూడా అప్లై చేసుకునే వెసులుబాట్లు కల్పించడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ బీసీ వాళ్ళకి 600 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300 అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఇక ఎంపిక విషయానికి వస్తే ఇది రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్లో పేపర్ 1 పేపర్ 2 అనేవి ఉంటాయి. ఇక శాలరీ విషయానికి వస్తే ఏపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిక్రూట్మెంట్ 2025 ఎంపికైన అభ్యర్థులు నెలకు 58,000 నుంచి 1,50,000 దాకా శాలరీ తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఇది దరఖాస్తు చేసుకునే విధానం అభ్యర్థుల అధికార వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన డేట్స్ దరఖాస్తు ప్రారంభమయ్యే తేదీ 11 డేట్స్ అనేవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే దరఖాస్తు అనేది ప్రారంభం 11వ తేదీ నుంచి 7వ తేదీ లాస్ట్ సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. ఇక రిటన్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 25 మార్నింగ్ వచ్చేసి పేపర్ 1 ఉంటుంది, ఆఫ్టర్నూన్ పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించిన విషయాలు ఇవి. మరిన్ని జాబ్ సంబంధించిన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.